హలో హాయ్ ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్లో నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే ర్యాంకింగ్స్ అనమాట. టోటల్ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్గా 2020లో అండ్ 2019 ఈ 2 ఇయర్స్లో ఉన్నటువంటి ఆల్ వరల్డ్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా ఉన్నటువంటి ఫేమస్ ర్యాంకింగ్స్ అనమాట. మనకి ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్యాటర్న్ బట్టి దీంట్లో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే టోటల్గా అంటే జనరల్ అవేర్నెస్లో మనకి ఈ టాపిక్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ స్టాక్ జీకే ఉంటుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కంపల్సరీ ఎవ్రీ ఎగ్జామ్లో మనకి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాని పర్పస్లో మనం ఇప్పుడు ఈ టాపిక్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో విషయానికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఉంటాయన్నమాట. మనకి వాటిలో విషయానికి వస్తే ఫస్ట్ వన్ మనకి గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనమాట. గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఫస్ట్ వన్ గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ మీన్స్ ఇక్కడ గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ ఈ గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ని తెలుగులో మనం ఏమంటామంటే ప్రపంచ సంతోష సూచి అంటాం. ప్రపంచ సంతోష సూచి, ప్రపంచ సంతోష సూచి అనమాట. దీని ర్యాంకింగ్స్లో విషయానికి వస్తే మనకి 2019 తీసుకుందాం. ఫస్ట్ 2019 అండ్ 2020. రీసెంట్ ఏమో 2020 అనమాట అండ్ ఓల్డ్ ఏమో 2019 అనమాట. ఇవి రెండు మనకి ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సిలో కానీ ఏ విధంగా అడుగుతున్నాడంటే ఒక్కొక్కసారి స్టాక్ జీకే అడుగుతున్నాడు. స్టాక్ అంటే లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి ర్యాంకింగ్స్ అండ్ ప్రజెంట్గా జరిగినటువంటి ర్యాంకింగ్స్ మీద రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దాంట్లో ఫస్ట్ 2019 తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ కంట్రీ విషయానికి వస్తే నెంబర్ 1 ర్యాంక్ దేనికి వచ్చిందంటే ఫిన్లాండ్ అనమాట. ఫిన్లాండ్ ఫస్ట్ కంట్రీ ఫిన్లాండ్ అనమాట. సెకండ్ వన్ విషయానికి వస్తే డెన్మార్క్. సెకండ్ వన్ విషయానికి వస్తే డెన్మార్క్ అనమాట. అదే ఇండియా యొక్క స్థానం ఎంత? ఇండియా యొక్క ప్లేస్ విషయానికి వస్తే 141. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 140. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 140 అనమాట. ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ వన్ విషయానికి వస్తే డెన్మార్క్ అండ్ ఇండియా 140. అదే 2020లో మనకి వచ్చినటువంటి ర్యాంకింగ్స్ని చూసినట్లయితే ఫస్ట్ వన్ విషయానికి వస్తే ఫిన్లాండ్, సేమ్ కంట్రీకి వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఫిన్లాండ్ అనమాట. ఫిన్లాండ్. సెకండ్ కంట్రీ కూడా సేమ్ మనకి డెన్మార్కే వచ్చింది. సెకండ్ కంట్రీ కూడా సేమ్ డెన్మార్క్. అండ్ ఇండియా యొక్క ప్లేస్ విషయానికి వస్తే చేంజ్ అయిందనమాట. ఈ ఇండియా ప్లేస్ విషయానికి వస్తే ఇండియా 144th ప్లేస్. ఇండియా విషయానికి వస్తే 144th ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ విషయానికి వస్తే ఫిన్లాండ్ బోత్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే డెన్మార్క్ సెకండ్ అండ్ ఇండియా ప్లేస్ 2019లో అయితేనేమో ఇండియా 140 అండ్ 2020లో విషయానికి వస్తే ఇండియా 144th ప్లేస్ అనమాట. ఇది మనకి వచ్చేసేసి టోటల్గా గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనమాట. దీంట్లో విషయానికి వస్తే ప్రపంచ ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అని ఎప్పుడు అంటారు? ఏ రోజున? ప్రపంచ లేదా ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే విషయానికి వస్తే మార్చ్ 20th. దీనికి లింక్ అయ్యిందంటే ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే విషయానికి వస్తే మార్చ్ 20th అనమాట. మార్చి 20th. ఒకవేళ ఇప్పుడు ప్రపంచంలో చూసాం కాబట్టి ఇండియా యొక్క ర్యాంక్ చూసాం. అదే ఇండియాలో హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో మోస్ట్ హ్యాపీ ప్రపంచ సంతోష సూచి ప్రకారం ఇండియాలో ఫేమస్ ఏంటంటే హ్యాపీనెస్లో ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే స్టేట్ వైజ్ విషయానికి వస్తేనేమో గోవా. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ గోవా స్టేట్ వైడ్ అంటేనేమో గోవా ఇండియా యొక్క ర్యాంక్ విషయానికి వస్తే 144
అండ్ ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఫిన్లాండ్ అండ్ సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే డెన్మార్క్. ఇది మనకి కరెంట్ అఫైర్స్ అనమాట. ఇది మనకి స్టాక్ జీకే అనమాట. ఇది ఫస్ట్ది ర్యాంకింగ్స్లో ఫస్ట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ తీసుకుందాం. ర్యాంకింగ్స్లో సెకండ్ ఫస్ట్ ఏమో గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ విషయానికి వస్తే హెచ్డిఐ. సెకండ్ వన్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విషయానికి వస్తే ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తెలుగులో మనం ఏమంటామంటే దీన్ని మానవాభివృద్ధి సూచి అంటాం. మానవాభివృద్ధి లేదా మానవాభివృద్ధి లేదా మానవ అభివృద్ధి సూచి. మానవ అభివృద్ధి సూచి కానీ మానవాభివృద్ధి సూచి కానీ అంటాం అనమాట దీన్ని. దీంట్లో విషయానికి వస్తే 2019 ఓల్డ్ది అండ్ అగైన్ 2020. మీరు మ్యాక్సిమం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2020 మనకి ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ఇది జనరల్ అవేర్నెస్ టాపిక్ అవుతుంది అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ టాపిక్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ ఫస్ట్ కంట్రీ విషయానికి వస్తే ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే నార్వే అనమాట. ఫస్ట్ ర్యాంక్ 2019లో విషయానికి వస్తే నార్వే. సెకండ్ వన్ విషయానికి వస్తే స్విట్జర్లాండ్, స్విస్ అనమాట. సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే స్విస్ అనమాట. అదేవిధంగా ఇండియా యొక్క ర్యాంక్ విషయానికి వస్తే 130. ఇండియా ర్యాంక్ విషయానికి వస్తే 130 అనమాట. ఇండియా ర్యాంక్ విషయానికి వస్తేనేమో 130. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే నార్వే. సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే స్విట్జర్లాండ్ అనమాట. ఇది 2019లో. ఒకవేళ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తే 2020 తీసుకున్నట్లయితే ఫస్ట్ కంట్రీ విషయానికి వస్తే సేమ్ నార్వే. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే నార్వే. ఫస్ట్ విషయానికి వస్తే నార్వే సేమ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే స్విట్జర్లాండ్ సేమ్. స్విస్ ఆర్ స్విట్జర్లాండ్ అని చెప్పండి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మరి ఇండియా యొక్క ర్యాంక్ విషయానికి వస్తే ఇండియా యొక్క ర్యాంక్ 129th 129వ ర్యాంక్ అనమాట ఇండియాకి. ఇంతకుముందేమో 130, ఇప్పుడేమో 120 అనమాట. ఫస్ట్ విషయానికి వస్తే నార్వే, సెకండ్ విషయానికి వస్తే స్విస్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ స్టేట్ వైడ్గా వస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో బాగా డెవలప్ అయినటువంటి స్టేట్ విషయానికి వస్తే స్టేట్ వైడ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ కేరళ. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే స్టేట్ వైడ్ అయితేనేమో కేరళ అన్నమాట. అదే మనకి ఇంటర్నేషనల్ వైజ్ తీసుకుంటే నార్వే, స్వీడన్ సెకండ్ అండ్ ఇండియా 129th ప్లేస్ అనమాట. ఇది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే థర్డ్ వన్ తీసుకుందాం. థర్డ్ వన్ విషయానికి వస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్. గ్లోబల్ జెండర్ గ్యాప్ అనమాట. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ తీసుకున్నట్లయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ని తెలుగులో విషయానికి వస్తే లింగ అసమానత్వ సూచి. లింగ అసమానత్వ సూచి. లింగ అసమానత్వ సూచి అంటాం తెలుగులో దీన్ని. గ్లోబల్ జెండర్ గ్యాప్ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో విషయానికి వస్తే 2019 అండ్ 2020 అనమాట. హియర్ 2019లో ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే స్విట్జర్లాండ్ సేమ్. స్విస్ అనమాట, స్విట్జర్లాండ్ అనమాట.
అంటే లింగ అసమానత్వ సూచి అంటే అటు పురుషులకు మరియు మహిళలకు ఎటువంటి అసమానత్వం లేకోకుండా చూసుకునేటువంటి దేశాలు అనమాట. దాంట్లో విషయానికి వస్తే స్విట్జర్లాండ్ ఫస్ట్, స్విస్ అనమాట ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే డెన్మార్క్, ఫస్ట్ ఏమో స్విట్జర్లాండ్, సెకండ్ వన్ విషయానికి వస్తే డెన్మార్క్. అండ్ ఇండియా ర్యాంక్ విషయానికి వస్తే ఇండియా 127th, ఇండియా విషయానికి వస్తే 127th ర్యాంక్ అనమాట. ఫస్ట్ వన్ స్విట్జర్లాండ్, నెక్స్ట్ వన్ డెన్మార్క్ అండ్ ఇండియా విషయానికి వస్తే 127th ర్యాంక్ అనమాట. నెక్స్ట్ 2020లో కరెంట్ ఈవెంట్స్ తీసుకున్నట్లయితే, అంటే కరెంట్ అఫైర్స్ కింద తీసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే స్విస్ సేమ్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే డెన్మార్క్ అండ్ ఇండియా ప్లేస్ తీసుకుందాం. ఇప్పుడు మ్యాక్సిమం మనకి చేంజ్ అయ్యేది ఏంటంటే ఇండియా ప్లేస్ ఎక్కువగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది 112 అనమాట, ఇది 112. ఇక్కడ విషయానికి వస్తే ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తేనేమో స్విట్జర్లాండ్, సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే డెన్మార్క్ అండ్ ఇండియా ర్యాంక్ విషయానికి వస్తే 112 అనమాట. ఇంతకుముందు ఇండియా ర్యాంక్ 127 అయితే ఇప్పుడు 112 అనమాట. చేంజెస్ చూసుకోవాలి. 2019లో ఏ విధంగా ఉంది, 2020లో ఏ విధంగా ఉంది. క్వశ్చన్ మనకి ఎలా అయినా అడగవచ్చు. గ్లోబల్ జెండర్ గ్యాప్లో ఇండియా యొక్క స్థానం 2019లో ఎంత అని అడుగుతాడు, 127. అదే 2020లో అడిగితే 112 అనమాట. ఫస్ట్ ప్లేస్ ఏందని అడుగుతాడు, 2019 స్విట్జర్లాండ్. సెకండ్ ప్లేస్ 2020లో ఏది అని అడుగుతాడు, డెన్మార్క్. ఈ విధంగా మనకి క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇది స్టాక్ జీకే కిందకు తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ విషయానికి వస్తే మనకి ఉమెన్ ఇన్ పార్లమెంట్ తీసుకున్నట్లయితే ఫోర్త్ వన్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అంటే పార్లమెంట్లో మహిళలు ఉన్నటువంటి ర్యాంక్స్లో ఫస్ట్ ప్లేస్ ఏంది అండ్ ఇండియా స్థానం ఏందో గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే రువాండా, ఫస్ట్ ప్లేస్ రువాండా అన్నమాట. నెక్స్ట్ ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే ఇండియా ప్లేస్ విషయానికి వస్తే 149th ప్లేస్. మన ఇండియాకు ఈక్వల్గా ర్యాంక్ ఉన్నటువంటి దేశం ఏంది అని అడుగుతాడు, హంగేరియా అనమాట. హంగేరియా ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏమడుగుతాడంటే ఉమెన్ ఇన్ పార్లమెంట్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే రువాండా అని చెప్పాలి. అదే ఇండియాకు ఈక్వల్గా ఉన్నటువంటి దేశం ఏంది ర్యాంకింగ్స్లో అంటే హంగేరియా అనమాట. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 149th ప్లేస్ అనమాట. దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఉమెన్ ఇన్ పార్లమెంట్ అనమాట. ఉమెన్ ఇన్ పార్లమెంట్ అంటే ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఒకవేళ స్నానాలు అంటే పొజిషన్స్ అడిగినట్లయితే ఇండియా ఒకటి దిగువ సభ ఎగువ సభ ఉంటుంది. కాబట్టి దిగువ సభలో ఎంతమంది ఉన్నారు, ఎగువ సభలో ఎంతమంది ఉన్నారు. దిగువ సభలో ఎంతమంది ఉన్నారంటే 66 మెంబర్స్ అండ్ ఎగువ సభలో ఎంతమంది ఉన్నారంటే 28 మెంబర్స్ అనమాట. ఉమెన్స్ ఎంతమంది ఉన్నారంటే పార్లమెంట్లో ఈ విధంగా మనకి దిగువ సభలో 66 మెంబర్స్ అండ్ ఎగువ సభలో 28 మెంబర్స్ అనేది ఈ ఇండియాలో ఉన్నటువంటి మహిళలు, పార్లమెంట్లో ఉన్నటువంటి మహిళలు అనమాట. నెక్స్ట్ వన్ ఉమెన్ ఇన్ మినిస్ట్రియల్ పొజిషన్స్. ఫిఫ్త్ వన్ విషయానికి వస్తే ఉమెన్ ఇన్ మినిస్ట్రియల్ పొజిషన్స్ అనమాట. మినిస్ట్రియల్ పొజిషన్స్లో ఉమెన్ యొక్క స్థానం అంటే మహిళా క్యాబినెట్ అంటాం తెలుగులో దీన్ని ఏమంటాం అంటే మహిళా క్యాబినెట్.
తెలుగులో మనం మహిళా క్యాబినెట్ పొజిషన్స్లో దీని యొక్క ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే స్పెయిన్ అనమాట. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే స్పెయిన్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే స్పెయిన్ ఎంతంటే 64.7% ఉమెన్సే ఉన్నారంట మహిళా క్యాబినెట్లో. మనకి స్పెయిన్ అనమాట ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే నికరాగ్వే. సెకండ్ ప్లేస్ నికరాగ్వే అనమాట. నికరాగ్వేలో విషయానికి వస్తే సెకండ్ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి ఇందాకలా ఉమెన్ ఇన్ పార్లమెంట్లో రువాండా ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ రువాండా స్థానం ఎంతంటే 6th ప్లేస్ అనమాట. రువాండా అంటే మహిళా పార్లమెంటు ప్రకారం తీసుకుంటేనేమో రువాండా ఫస్ట్ ప్లేస్ ఉంది, ఇక్కడ విషయానికి వస్తేనేమో 6th ప్లేస్ ఉందన్నమాట రువాండా. అండ్ ఇండియా యొక్క పొజిషన్ విషయానికి వస్తే మనకి 78th పొజిషన్. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 78th. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 78th అనమాట. పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే 23.1%. 23.1% అనమాట. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 78th ప్లేస్ అనమాట. అదేవిధంగా ఇండియాకు ఈక్వల్ ర్యాంకింగ్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అని అడుగుతాడు. వాటి విషయానికి వస్తే ఒకటి ఫిజీ ఒకటి. అండ్ సెకండ్ వన్ విషయానికి వస్తే సెయింట్ లూసియానా. సెయింట్ లూసియా ఒకటి అండ్ ఫిజీ ఒకటి. ఈ రెండు కూడా ఇండియాకు సేమ్ ఈక్వల్ ర్యాంకింగ్స్లో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట. దేంట్లో అంటే ఉమెన్ ఇన్ మినిస్ట్రియల్ పొజిషన్స్ అనమాట. అదే ఉమెన్ ఇన్ పార్లమెంట్ ప్రకారం ఇండియాకి ఈక్వల్ ర్యాంక్స్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే హంగేరియా. అక్కడ మన ఇండియా స్థానం ఎంతంటే 149. ఇక్కడ ఇండియా స్థానం ఎంతంటే 78th పొజిషన్ అనమాట. 78th పొజిషన్. ఫస్ట్ ప్లేస్ స్పెయిన్, సెకండ్ ప్లేస్ నికరాగ్వే అండ్ 6th ప్లేస్ విషయానికి వస్తే రువాండా. ఇవన్నీ 2020లో వచ్చినటువంటి ర్యాంకింగ్స్ అనమాట. ఇవన్నీ ప్రజెంట్ ఉన్నటువంటి ర్యాంకింగ్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ కిందకి తీసుకోవాలి. నెక్స్ట్ 6th వన్ ర్యాంకింగ్స్లో 6th టాపిక్ విషయానికి వస్తే 6th టాపిక్ తీసుకుందాం. వ్యాపార అనుకూలమైనటువంటి దేశాల యొక్క ర్యాంక్స్ తీసుకుందాం. వ్యాపారం బిజినెస్ అనమాట. వ్యాపార అనుకూలమైన దేశాలు వ్యాపారం అనుకూలమైనటువంటి దేశాలు అనమాట. అంటే బిజినెస్ పరంగా ఎక్కువగా అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు ఏంటి అని అడుగుతున్నాడు. బిజినెస్ పరంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ కంట్రీ విషయానికి వస్తే ఫస్ట్ కంట్రీ న్యూజిలాండ్. ఫస్ట్ కంట్రీ విషయానికి వస్తే మనకి న్యూజిలాండ్. అనమాట. అదే సెకండ్ కంట్రీ విషయానికి వస్తే సింగపూర్. సెకండ్ కంట్రీ విషయానికి వస్తే సింగపూర్. నెక్స్ట్ వన్ ఇండియా యొక్క పొజిషన్ ఎంత అంటే 63. ఇండియా యొక్క పొజిషన్ 63rd పొజిషన్ అనమాట. 63rd. ఇది మనకి ఇండియా యొక్క పొజిషన్ అనమాట. ఇది ఫస్ట్ వన్ విషయానికి వస్తే న్యూజిలాండ్. అంటే వ్యాపారం బిజినెస్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాల్లో ప్రజెంట్ ఉన్నటువంటి ర్యాంకింగ్స్ ఇవన్నీ 2020 ర్యాంకింగ్స్ అనమాట. దీని ప్రకారం ఫస్ట్ వన్ విషయానికి వస్తే న్యూజిలాండ్ అండ్ సెకండ్ వన్ విషయానికి వస్తే సింగపూర్ అండ్ ఇండియా యొక్క పొజిషన్ విషయానికి వస్తే 63rd అనమాట. ఇది మనం కంట్రీస్ వైజ్ తెలుసుకున్నాం. అదే ఒకవేళ స్టేట్ వైజ్ తెలుసుకుంటే స్టేట్ వైజ్ మన దగ్గర ఏంటంటే ఇండియాలో అనుకూలంగా బిజినెస్కి అనుకూలంగా ఉన్నటువంటి స్టేట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ విషయానికి వస్తే ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ పొజిషన్ విషయానికి వస్తే ఏపీ, ఆంధ్రప్రదేశ్. సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే తెలంగాణ, టిఎస్, తెలంగాణ స్టేట్ అనమాట. బిజినెస్కి అనుకూలంగా ఉన్నటువంటి స్టేట్స్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ వన్ విషయానికి వస్తే ఏపీ
అండ్ సెకండ్ వన్ విషయానికి వస్తే టీఎస్ అనమాట, తెలంగాణ స్టేట్ అనమాట. ఇది మనకి వచ్చేసేసి వ్యాపార అనుకూలమైనటువంటి దేశాల పరంగా తీసుకుంటే. నెక్స్ట్ వన్ 6th వన్ తీసుకుందాం. నెక్స్ట్ 6th వన్ తీసుకున్నట్లయితే 7th వన్ వస్తుంది. 7th వన్ తీసుకుందాం. 7th వన్ తీసుకున్నట్లయితే రెమిటెన్స్ విషయానికి వస్తే రెమిటెన్స్ అనమాట. రెమిటెన్స్ తీసుకున్నట్లయితే రెమిటెన్సెస్ విషయానికి వస్తే దీనికి అర్థం ఏంటంటే రెమిటెన్సెస్ నివేదిక అంటే మన ఇండియన్స్ అయి ఉండి ఫారెన్లో ఉంటూ వాళ్ళ అమౌంట్ అంటే వాళ్ళు సంపాదిస్తూ ఆ డబ్బుల్ని తిరిగి ఇండియాకి పంపించాలంట. అంటే స్వంత దేశానికి మళ్ళా అదే వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని పంపించినట్లయితే దాన్ని రెమిటెన్స్ అంటాం. ఇలా రెమిటెన్స్ అత్యధిక ఆదాయం వస్తున్నటువంటి దేశాల్లో ఫస్ట్ ర్యాంక్ ఎంత, సెకండ్ ర్యాంక్ ఎంతో తెలుసుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఇండియా. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఇండియా. అంటే రెమిటెన్స్లో ఇండియా యొక్క స్థానం ఎంత అంటే ఫస్ట్ ప్లేస్ అనమాట. అంటే ఇండియన్స్ ఎక్కువగా ఫారెన్లో ఉంటూ అక్కడ డబ్బు సంపాదిస్తూ మళ్ళీ తిరిగి ఇండియాకి పంపిస్తున్నారు, అంటే వాళ్ళ స్వదేశానికి పంపిస్తున్నారనమాట. దాన్ని రెమిటెన్స్ అంటాం. దాంట్లో ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ సుమారుగా ఎంత అంటే $80 బిలియన్ అనమాట. $80 బిలియన్ మన తిరిగి ఇండియాకి పంపిస్తున్నారు అనమాట. సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే సెకండ్ ప్లేస్, ఈ రెమిటెన్స్లో సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే చైనాలో సుమారుగా ఎంతంటే $67 బిలియన్ అనమాట. $67 బిలియన్ అనమాట. ఇది చైనా అనమాట. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే రెమిటెన్స్లో ఫస్ట్ ప్లేస్ ఇండియా అండ్ సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే చైనా అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇవి ఏ నివేదిక ఇస్తుంది అంటే IBRD అండ్ IMF అనేటువంటి యుఎన్ఓకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు అనేవి ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్. కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. IMF అనేది IBRD అండ్ IMF ఈ రెండింటినీ కలిపి మనం కవలలు అని చెప్పడం జరుగుతుంది. కవలలు మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే యుఎన్ఓ అనుబంధ సంస్థల్లో ఏ రెండు సంస్థల్ని కవలలుగా వర్ణించడం జరుగుతుంది అని అడుగుతాడు. దానికి ఏంటంటే IBRD అండ్ IMF ఈ రెండింటిని కలిపి మనం ఒక కవలలుగా భావించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ IBRD ఇచ్చేటువంటి ర్యాంకింగ్సే IMF ఇస్తుంది అనమాట. రెండిటి అంటే ఈ రెండు కలిపి ఒకే ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం కవలలుగా వర్ణించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 8th వన్ విషయానికి వస్తే ర్యాంకింగ్స్లో 8th టాపిక్ నెంబర్ 8 విషయానికి వస్తే నివాసయోగ్యమైనటువంటి స్టేట్స్, నివాసయోగ్యము అయినటువంటి స్టేట్స్ అన్నమాట. ఈజీ లివింగ్ స్టేట్స్ అనమాట. అంటే నివాసయోగ్యమైనటువంటి స్టేట్స్ విషయానికి వస్తే ఏ రాష్ట్రంలో నివాసానికి అనుకూలంగా ఉంటాయి అని అడిగినట్లయితే దాంట్లో విషయానికి వస్తే స్టేట్ వైజ్ ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే ఫస్ట్ స్టేట్ మనకి వచ్చేసేసి ఏపీ, ఆంధ్రప్రదేశ్. నివాసయోగ్యమైనటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే ఏపీ అనమాట. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే ఒడిషా అంటాం లేదా ఒడిస్సా అనమాట. ఒడిస్సా అండ్ ఒడిషా. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే నివాసయోగ్యమైనటువంటి రాష్ట్రాల్లో ఏపీ అనమాట. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే ఒడిషా అండ్ థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్. ఒకవేళ నగరాలు తీసుకున్నట్లయితే నగరాల ప్రకారం తీసుకుందాం. సిటీస్ అనమాట.
నగరాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే పూణే అనమాట. పూణే ఫ్రమ్ మహారాష్ట్ర. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే పూణే ఫస్ట్ ప్లేస్ అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే నవీ ముంబై. సెకండ్ ప్లేస్ నవీ ముంబై. ఇది సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే నవీ ముంబై. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే పూణే అనమాట. స్టేట్ వైజ్గా తీసుకుంటేనేమో ఫస్ట్ ప్లేస్ ఏపీ, సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే ఒడిషా, అండ్ థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ అనమాట. ఇది నివాసయోగ్యమైనటువంటి రాష్ట్రాలు మరియు నగరాలుగా తీసుకున్నట్లయితే ఇది కంపల్సరీ ఏంటంటే టోటల్గా కరెంట్ అఫైర్స్ అనమాట. 2020లో వచ్చినటువంటి ర్యాంకింగ్స్ని మనం మిళితం చేస్తూ చెప్పేటువంటి టాపిక్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే నైన్త్ వన్ తీసుకున్నట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ తెలుగులో దీన్ని ప్రపంచ శాంతి సూచి అంటాం. ప్రపంచ శాంతి సూచి అంటాం. దీన్ని గ్లోబల్ పీస్ ఇండెక్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఐస్లాండ్. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఐస్లాండ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే న్యూజిలాండ్. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఐస్లాండ్, సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే న్యూజిలాండ్ అనమాట. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 141. ఇండియా యొక్క స్థానం 141th ప్లేస్. ఇండియా స్థానం ఎంతంటే 141 అనమాట. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఐస్లాండ్, సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే న్యూజిలాండ్, ఇండియా స్థానం 141వ స్థానం అనమాట. దేంట్లో అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సూచీలో అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే 10th వన్ తీసుకున్నట్లయితే గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్. విషయానికి వస్తే ఇండెక్స్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్ ఇండెక్స్ అనమాట. దీంట్లో విషయానికి వస్తే మనకి పోటీతత్వ సూచి అనమాట. దీని తెలుగులో పోటీతత్వ సూచి అంటాం తెలుగులో దీన్ని. దీని యొక్క ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సింగపూర్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సింగపూర్. అండ్ సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే మనకి హాంకాంగ్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సింగపూర్ అనమాట. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే ఇండియా యొక్క పొజిషన్ ఏంటంటే 43rd పొజిషన్ అనమాట. ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 43rd పొజిషన్. ఇది గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్ ఇండెక్స్ విషయానికి వస్తే పోటీతత్వ సూచి ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే హాంకాంగ్ అనమాట. ఇది ఇండియా యొక్క స్థానం విషయానికి వస్తే 43rd ప్లేస్ అనమాట. 43rd ప్లేస్. నెక్స్ట్ విషయానికి వస్తే 10 టాపిక్స్ అయిపోయాయి. ఇంకొక 10 టాపిక్స్ వరకు ఉంటాయన్నమాట. ఇది సెకండ్ క్లాస్లో చూద్దాం. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి అండ్ స్టాక్ జీకే రెండు కలిపి కానీ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అయితే అన్నిట్లో కవర్ అవుతుంది. అండ్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి ర్యాంకింగ్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.